హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. ఇంకా మార్నింగే చూడండి, అప్పటికి అసలు ఎంత చల్లగా అనిపించిందో. అంటే మంచు అయితే అసలు వాటర్లా ఇలా పడింది. నేనైతే కొంచెం వీడియో తీశాను, కానీ ఆ చలిలో క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది. అయితే ఇంకా కనుమ రోజు కూడా చక్కగా మేము రంగోలీ అయితే వేసేసాము. ఇంకా కనుమ అంటేనే నాన్ వెజ్ కదా, ఇంకా మా అక్క వాళ్ళు అందరు వచ్చారనమాట. ఇంకా మా ఇంట్లోనే చేసాము. ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే ఫిష్ చేసాము, మటన్ తెచ్చాము, ఫ్రాన్స్ ఒకటి, గారెలు, ఇంకా బిర్యానీ అయితే చేయలేదు. అంటే ఇవన్నిట్లో అయితే వైట్ రైసే బాగుంటుందని వైట్ రైసే చేసేసాము. ఇంకా మ్యాక్సిమం ఇంకా మార్నింగే లేచి నేనైతే ఇలా రంగోలీ అయితే వేసాను. మా అక్క వాళ్ళ పిల్లలు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు, కలర్స్ వేస్తామని చెప్పి. ఇంకా సో వాళ్ళు కూడా వీడియో తీసాను అనమాట. నా రథం ముగ్గు కూడా, అంటే కనుమ రోజు యాక్చువల్గా మా సైడ్ రథం ముగ్గు అనేది వేస్తారు. మీ సైడ్ కూడా వేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అమ్మ కూడా శబరిమల నుంచి వచ్చారనమాట ఆ రోజే. ఇంకా మేము ముగ్గేస్తుంటే అమ్మ వచ్చారు. ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను చూడండి వీడియో అయితే. మా దర్శనం బాగా అయిందా? బాగా అయింది, 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి డే. హ్యాపీ తేజ గోపి యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్. ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కనుమతో కంప్లీట్ అయిపోతుంది కదా, చక్కగా మార్నింగ్ లేసి ముగ్గులు వేయటం అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చక్కగా నా రంగోలీస్ ఎలా అనిపించినాయి అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఆ రోజు కూడా ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే మా అక్క వాళ్ళ పాప వేసింది, నేను వేస్తాను అని చెప్పేసి. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత అయితే పొంగల్ అయితే చేస్తున్నాము. అంటే మా సైడ్ ఏంటంటే కనుమ రోజు అంటే చనిపోయిన పెద్దలకు కూడా పెట్టుకుంటారు. సో అందుకని చెప్పేసి నేను మార్నింగే లేచేసి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ పొంగల్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ పొంగల్ చేసేసాను. ఇంకా తర్వాత టిఫిన్ చేయాలి అని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప దోశలు వేస్తుంది, అది కూడా నేను కొంచెం వీడియో తీశాను. ఇంకా టిఫిన్ కూడా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము. యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే ఇలా హరిదాసులు కూడా వస్తారు కదా, అప్పట్లో అయితే ఫుల్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు చాలామంది అయితే రావట్లేదు. ఇంకా ఇలా ఒక అంకుల్ అయితే వచ్చారు ఇట్లా. ఇంక సో అంకుల్కి ఇలా బియ్యం అయితే వేస్తాం కదా, అలా వేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మేమేం ఐటమ్స్ చేసాము అనేది నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. మేమైతే యాక్చువల్గా పొంగల్ చేసాము. పొంగల్ చేసిన తర్వాత ఇంకా నాన్ వెజ్ వచ్చేసేసి మటన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ చేసాము, ఫిష్ కర్రీ, వైట్ రైస్, గారెలు, ఇంకా డ్రింక్స్ తెచ్చేసుకున్నాము అంతే. ఆ రోజు అయితే బిర్యానీ అయితే చేయలేదు. ఇవన్నిట్లో అంటే వైట్ రైసే బాగుంటుంది అని చెప్పేసి వైట్ రైసే పెట్టేసాము. ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. గౌరీ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తేజ గోపి యూట్యూబ్ ఛానల్. లక్కీ హాయ్. బాగా నిర్దేత హాయ్ చెప్పు గాయక్క. మా హాయ్ చెప్పు మా.
పెద్దలకి పెట్టుకుంటాం అని చెప్పాను కదా, యాక్చువల్గా మా డాడీ లేరనమాట, మా డాడీ చనిపోయారు. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, తనే మా డాడీ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ డాడీ వాళ్ళకి కూడా దండం పెట్టుకున్నాం. ఫస్ట్ మా డాడీ, తర్వాత ఫోటో వచ్చేసి మా డాడీ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య అనమాట. నెక్స్ట్ ఉండేది మా మమ్మీ వాళ్ళ డాడీ అంటే ఆయన కూడా మా తాతయ్యే. సో ముందు వాళ్ళ దగ్గర అంటే మనం నాన్ వెజ్ ఏం చేస్తామో అవన్నీ పెట్టేసి దండం అయితే పెట్టుకుంటాము. అలా నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, యాక్చువల్గా మనం మనిషి చనిపోయిన తర్వాత ఫీల్ అవుతారు అయ్యో ఉంటే బాగుండేది అని. అదేదో ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకొని ఉంటే అలా ఏం అనిపించదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఉన్నప్పుడే ఏదైనా చూసుకోండి, చనిపోయిన తర్వాత ఫీల్ అయ్యే కన్నా ఉన్నప్పుడే మంచిగా రిసీవ్ చేసుకోవటం కానీ పేరెంట్స్ని కానీ ఎవరినైనా మంచిగా చూసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే గోపి వాళ్ళ నానమ్మకు కూడా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా వండిని అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నాము. ఇంకా తర్వాత మేము కూడా వరుసగా ఒకరి తర్వాత 1 by 1 అయితే అందరం తినేసాము ఫుడ్ అయితే. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ బాబు కైట్ ఎగరేస్తానంటే ఇంకా కైట్ కూడా ఎగరేసాము. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఈ కైట్ ఎగరేయటం ఇలా కదా, సో అది కూడా చేసేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.